నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను మాట్లాడుకోబోతున్నాం. మన జీవితంలో ఎప్పటికీ తిరిగి పొందలేనిది, అత్యంత విలువైనది అయిన సమయం గురించి ఒక పాత వాచి మనకు ఏం నేర్పుతుందో ఈ కథలో చూద్దాం. ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మొదలుపెట్టేద్దాం. సమయం చాలా విలువైనది అని ఎవరైనా అనగానే అవును నిజమే అని మనమందరం వెంటనే తలుపుతాం కదూ. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే గంటల తరబడి ఫోన్లలో స్క్రోల్ చేస్తూ ఏమాత్రం ఆలోచించకుండా సమయాన్ని వృధా చేస్తుంటాం. ఒకసారి గడిచిపోయిన క్షణం ఇక ఎప్పటికీ తిరిగి రాదు అనే చేదు నిజాన్ని చాలా సులువుగా మర్చిపోతుంటాం. ఈ పరిస్థితికి అద్దం పట్టేదే మన కథ. ఇందులో ఇద్దరు ముఖ్య వ్యక్తులున్నారు. ఒకరు సమయం విలువను పూర్తిగా అర్థం చేసుకుని కష్టపడి పనిచేసే తండ్రి. మరొకరు జీవితం తనకోసం ఎప్పటికీ ఆగిపోతుందనే భ్రమలో ఎలాంటి పనీ చేయకుండా బద్ధకంగా ఉండే ఆయన కొడుకు. వీరిద్దరి జీవన శైలి మధ్య ఉన్న ఆ తేడానే మనకసలైన పాఠం నేర్పుతుంది. తండ్రి మొదటి పరీక్ష. ఎన్ని సలహాలిచ్చినా తన కొడుకు మారడం లేదని ఆ తండ్రికి అర్థమైంది. అందుకే కేవలం మాటలు కాకుండా వాస్తవాన్ని కళ్లకు కట్టాలనుకున్నాడు. ఒక పాత వాచిని కొడుకు చేతికిచ్చి మార్కెట్కి వెళ్లి దాని ధర ఎంత పలుకుతుందో కనుక్కోమని పంపించాడు. కొద్దిసేపటికే ఆ కొడుకు చాలా అయోమయంగా తిరిగొచ్చాడు. ఎందుకంటే బట్టల వ్యాపారి ఆ వాచీకి 500 రూపాయలిస్తానంటే కిరాణా కొట్టు అతను 800 రూపాయలు, పాత్రల వ్యాపారి ఏకంగా 1000 రూపాయలిస్తానన్నాడు. అంటే ఒక వస్తువు విలువ అనేది ఒక్కొక్కరి అవసరాన్ని బట్టి ఒక్కోలా ఉంటుందని అతనికి ప్రాక్టికల్గా అర్థమైంది. తండ్రి రెండవ పరీక్ష. ఇక్కడే అసలు కథ మొదలైంది. మరుసటి రోజు తండ్రి తన కొడుకును అదే రద్దీగా ఉండే మార్కెట్కి మళ్ళీ పంపాడు. కాకపోతే ఈసారిచ్చిన టాస్క్ చాలా విచిత్రమైనది. ఈసారి ఆ తండ్రి ఏమన్నాడంటే, నువ్వు ఆ వాచీలో ఉన్న ఇనుము లేదా అద్దం ధరను కాకుండా ఆ వాచి చూపిస్తున్న సమయం ధర ఎంతో మార్కెట్లోని జనాన్ని అడిగి తెలుసుకో అన్నాడు. వినడానికే చాలా వింతగా ఉంది కదా. పాపం ఆ అబ్బాయి మార్కెట్లోకి వెళ్ళి అదే ప్రశ్న అడిగాడు. ఇంకేముంది, ఎవరూ అతనికి డబ్బులు ఆఫర్ చేయలేదు సరికదా. ఒక వ్యాపారి పగలబడి నవ్వాడు. ఒక మహిళ చాలా విసుగ్గా చేతులూపుతూ అక్కడనుంచి వెళ్ళిపోమంది. మరొక వ్యక్తి ఇది అసాధ్యం బాబూ అని తేల్చేశాడు. ఈ కామెంట్స్తో ఆ అబ్బాయికి చాలా అవమానంగా, సిగ్గుగా అనిపించింది. వాచ్మేకర్ జ్ఞానం. ఇక లాభం లేదు, ఇంటికి వెళ్ళిపోదాం అని ఆ అబ్బాయి ఆశ వదులుకునే సమయంలో మార్కెట్ మూలన ఒక చిన్న ప్రశాంతమైన వాచ్ రిపేర్ షాప్ అతనికి కనిపించింది. అక్కడున్న ఒక వృద్ధుడైన వాచ్మేకర్ ఎట్టెకెళ్లకు అతనికి ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ ఇలా అన్నాడు, బాబూ, ఈ వాచీకి ఒక ధర ఉండొచ్చు, కానీ అది కొలిచే సమయానికి మాత్రం ఎలాంటి ధర లేదు. అది రూపాయిల్లో కొలవలేనిది, బంగారంతో సమానం కానిది, ప్రపంచంలోని ఏ సంపద దానిని కొనలేనంత విలువైనది. ఈ మాటలు నిజంగా చాలా లోతైనవి కదూ. ఆ వృద్ధుడు ఒక చేదు నిజాన్ని చాలా సింపుల్గా చెప్పాడు. కాలిపోయిన దుకాణాలను మనం మళ్లీ నిర్మించుకోవచ్చు, కోల్పోయిన పంటను మళ్లీ పండించుకోవచ్చు, పోయిన సంపదను ఎప్పటికైనా మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ కోల్పోయిన సమయాన్ని మాత్రం భూమిమీదున్న ఏ కుబేరుడు కూడా ఒక్క సెకనును కూడా తిరిగి కొనలేడు. దాట్స్ ద ఫ్యాక్ట్. ద గ్రేట్ ఈక్వలైజర్. ఈ మాటలన్నీ మనందరి జీవితాలకు సంబంధించిన ఒక యూనివర్సల్ ట్రూత్ దగ్గరకు మనల్ని తీసుకువెడుతున్నాయి. ఆ వాచ్మేకర్ ఆ అబ్బాయితో పంచుకున్న ఆ గొప్ప సత్యమేమిటో ఇప్పుడు చూద్దాం. 24 గంటలు. అవును, ప్రతి ఒక్కరికి, వారు ఎంత ధనవంతులైనా పేదవారైనా సరే, ప్రతిరోజూ ఖచ్చితంగా ఈ 24 గంటల సమయం మాత్రమే లభిస్తుంది. ఎవరికీ 1 నిమిషం ఎక్కువ రాదు, ఎవరికీ 1 నిమిషం తక్కువ రాదు. సమయం అందరినీ సమానంగానే చూస్తుంది. మరి అలాంటప్పుడు విజయాన్ని, అపజయాన్ని వేరు చేసేదేంటి? అది అదృష్టం లేదా పుట్టుకతో వచ్చిన టాలెంట్ కానే కాదు. ఆ 24 గంటలను మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నామనే దానిపైనే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది అని ఆ వృద్ధుడు స్పష్టం చేశాడు. మన రోజువారీ నిర్ణయాలే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. మార్పును ఎంచుకోవడం. ఈ మాటలు ఆ అబ్బాయి హృదయాన్ని చాలా బలంగా తాకాయి. ఈ పాఠాన్ని కేవలం విని వదిలేయడం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి జీవితంలో ఒక మార్పును తీసుకురావాలని ఆ వాచ్మేకర్ అతడికి ఒక దిశానిర్దేశం చేశాడు. దాంతో ఆ అబ్బాయి తనలో కొత్తగా రగులుకున్న ఉత్సాహంతో తండ్రి దగ్గరకు పరుగెత్తాడు. ఆ రోజునుండి అతను ఉదయాన్నే త్వరగా నిద్రలేవటం,
ఇంట్లో పనులలో సహాయం చేయడం, ఏ పని చేసినా శ్రద్ధగా చేయటం మొదలుపెట్టాడు. ఆ నిజాయితీతో కూడిన క్రమశిక్షణ ద్వారా వచ్చే ప్రశాంతతలు అనుభవిస్తూ నెమ్మదిగా తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అదే పోస్ట్పోన్ చేయడం. రేపు మొదలు పెడతాన్లే, లేదా ఇంకా చాలా టైముంది కదా అనే సాకులతో మనం పనులను వాయిదా వేస్తుంటే ఆ చిన్న చిన్న జాప్యాలే మెల్లగా మనకు బలమైన అలవాట్లుగా మారిపోతాయి. చివరికి అవి ఏ లక్ష్యం లేని జీవితానికి దారితీస్తాయి. గుర్తుపెట్టుకోండి, వృధాయిన సమయం ఎప్పుడూ అరవదు, అది నిశ్శబ్దంగా మాయమవుతుంది. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడని లెసన్. ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇన్నాళ్లుగా మనం వాయిదా వేస్తూ వస్తున్నా కాని ఈ రోజే ఖచ్చితంగా మొదలుపెట్టాల్సిన ఆ ముఖ్యమైన పని ఏమిటి? ఏ పనైతే మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందో, సమయం చేయి జారిపోకముందే ఆ పనిని ఇప్పుడే ఈ క్షణమే ప్రారంభించాలి. మన సమయాన్ని మనం గౌరవించుకుందాం, ఎందుకంటే సమయమే మన జీవితం. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మీకు కొత్త స్ఫూర్తినిచ్చాయని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.